హలో ఆల్, వెల్కమ్ టు విస్ క్లబ్. నిన్న మనకి కడపలో ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. దాని గురించి పూర్తి సమాచారం, కడపలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, డిస్క్వాలిఫై పర్సంటేజ్ ఎంత ఉంది, ఒక పోస్ట్కి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారో ఈరోజు పూర్తి సమాచారం కడప డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇందులో డిస్కస్ చేద్దాం. ఇందులో వేరే డిస్ట్రిక్ట్స్కి కూడా ఈ కడప డిస్ట్రిక్ట్స్ని బేస్ చేసుకునే పర్సంటేజ్ అనేది ఉండడం జరుగుతుంది. ఆల్మోస్ట్ సేమ్ పర్సంటేజ్తో వేరే డిస్ట్రిక్ట్స్ యొక్క డేటాతో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. ఈరోజు అయితే డెడికేటెడ్లీ నిన్న కంప్లీట్ అయిన ఈ కడప ఈవెంట్స్ సమాచారం ఏదైతే ఉందో దాని గురించి పూర్తిగా విశ్లేషించుకుందాం. మొదటిగా కడపలో ఎన్ని రోజులు ఈవెంట్లు జరిగాయంటే 8 రోజుల పాటు 30వ తారీఖు నుంచి నిన్నటి వరకు మనకి ఈవెంట్లు అనేవి జరగడం జరిగింది. అయితే అందులో మొత్తంగా పార్టిసిపేట్ చేయవలసిన క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారంటే 4492 మంది. కడపలో 8 రోజులు జరగబోయే ఈవెంట్స్లో 4492 మంది పార్టిసిపేట్ చేయవలసి ఉండగా ఎంతమంది పార్టిసిపేట్ చేశారంటే 2968 మంది పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ చెప్తున్నాను, ఫిగర్స్లో ఒక్క 10 to 15 నెంబర్స్ అటు ఇటు అవ్వచ్చు, దాన్ని మీరు పట్టించుకోకండి, పెద్ద డిఫరెన్స్లు ఏమి వచ్చేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నోట్ చేసుకోండి, ఒక 10 లేదా 15 నెంబర్స్ అటు ఇటు అవ్వచ్చు, మ్యాక్సిమం డేటా ఇదే అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు కన్ఫర్మ్ ఫిక్స్ అవ్వచ్చు అనమాట. ఇదే నెక్స్ట్ 2968 మంది అటెండ్ అయ్యారు. ఇందులో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 1681 మంది క్వాలిఫై అయ్యారు. ఇందులో 1486 మంది పురుష అభ్యర్థులు మరియు 195 మంది మహిళా అభ్యర్థులు అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది. 1681 మంది ఓవరాల్గా కడప డిస్ట్రిక్ట్ నుంచి మెయిన్స్ పరీక్ష రాయటకు క్వాలిఫై అయ్యారనమాట. 2968 మంది ఈవెంట్స్కి అటెండ్ అయితే 8 రోజుల్లో అందులో 1681 మంది ఈవెంట్స్కి క్వాలిఫై అయ్యి మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. ఇందులో మనం పర్సంటేజ్ చూసుకుంటే అటెండెన్స్ పర్సంటేజ్ ఒక 56%గానే ఉంది. క్వాలిఫైడ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది 37%గా ఉంది. కేవలం 37% క్వాలిఫై పర్సంటేజ్ మనకు కడప డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కడప డిస్ట్రిక్ట్లో ఇప్పుడు క్వాలిఫై పర్సంటేజ్ 37%. కడప డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? 2022 నోటిఫికేషన్, ఇప్పుడు దేనికైతే మనం ప్రిపేర్ అవుతున్నామో ఆ నోటిఫికేషన్లో కడపకి 325 పోస్టులు కేటాయించడం జరిగింది. ఈ 325 పోస్టులలో కూడా పురుష అభ్యర్థులకు 216 పోస్టులు మరియు మహిళా అభ్యర్థులకు 109 పోస్టులు. కడప డిస్ట్రిక్ట్లో మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ ఇది. ఎందుకంటే మహిళా అభ్యర్థులకి 109 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫై అయిన వాళ్ళని చూస్తే మనకి ఇంచుమించుగా 195 మంది క్వాలిఫై అయ్యారు. అంటే 1:2 రేషియోలో మనకి ఈ పోస్టులు అనేవి కాంపిటీషన్ చూస్తే 1:2 రేషియోలో ఉంది మనకి. కాబట్టి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు చక్కగా ప్రాక్టీస్ చేయండి, ఉద్యోగం రావడానికి 90% అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే పురుష అభ్యర్థులను చూసుకుంటే ఒక పోస్ట్కి 6 మంది పోటీ పడేవైనా ఉంది. 2016 మరియు 18 నోటిఫికేషన్లో ఇచ్చిన కట్ ఆఫ్ ఒక్కసారి మనం చూసుకుంటే అప్పుడు పోస్టులు పూర్తిగా డిఫరెన్స్. కేవలం ఇది ఒక అవగాహన కోసం ఈ కట్ ఆఫ్ను చూడండి. ఇది 2016లో ఇచ్చిన కట్ ఆఫ్, 2018లో ఇచ్చిన కట్ ఆఫ్ పాస్ చేసి మీ కేటగిరీస్కి ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది మీరు ఒక్కసారి గమనించండి. కేవలం ఇది గమనించి నేను ఈ వీడియోలో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఎంత ఉండొచ్చు, ఈ విషయాన్ని గురించి నేను మాట్లాడట్లేదు, అది మీ యొక్క అవగాహనకే వదిలేస్తున్నాను. గత 2 రిక్రూట్మెంట్లలో కడప డిస్ట్రిక్ట్ యొక్క కట్ ఆఫ్ అయితే ఇది. కాబట్టి దీన్ని చూసి మీరు డిసైడ్ అవ్వండి ఎంత ఉండొచ్చు, పోటీ ఎంత ఉంది. నేను అది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి దీని ప్రకారంగా మీరు డిసైడ్ అవ్వండి. అయితే 325 పోస్టులు ఉన్నాయి కదా కడప డిస్ట్రిక్ట్లో. ఇందులో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించారు ఇది మనం చూసుకుంటే ఫస్ట్ మెయిల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే 20% ఏంటంటే ఓపెన్ కేటగిరీ. ఇందులో అన్ని కేటగిరీస్ వాళ్ళు, అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా ఇందులో ఎలిజిబుల్ అవుతారు ఈ 20% పోస్టులకి. ఓపెన్ కేటగిరీలో ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కి ఫస్ట్ చెప్తున్నాను చూడండి. 87 పోస్టులు ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో, 87 పోస్టులు. ఈడబ్ల్యూఎస్లో 21 పోస్టులు, బీసీఏ కేటగిరీలో 15 పోస్టులు,
బీసీబీ కేటగిరీలో 21 పోస్టులు, బీసీసీ కేటగిరీలో 2 పోస్టులు, బీసీడీ కేటగిరీలో 15 పోస్టులు, బీసీఈ కేటగిరీలో 9 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 33 పోస్టులు, అలానే ఎస్టీ కేటగిరీలో 13 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. ఈ పోస్టులన్నీ కూడా పురుష అభ్యర్థులకి. అలానే మహిళా అభ్యర్థులకి ఎన్ని పోస్టులు అనేవి కేటాయించారో చూద్దాం. ఓపెన్ కేటగిరీలో మహిళా అభ్యర్థులకి సివిల్ పోస్టులలో 43 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లో 11 పోస్టులు, బీసీఏలో 8 పోస్టులు, బీసీబీలో 11 పోస్టులు, బీసీసీలో 1 పోస్టు, బీసీడీలో 8 పోస్టులు, అలానే బీసీఈలో 4 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 16 పోస్టులు, అలానే ఎస్టీ కేటగిరీలో మనకి 7 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. ఇవి టోటల్గా కడపలో మనకి కేటగిరీ వైజ్ కేటాయించిన పోస్టులు. దీన్ని బట్టి మీకు కడప డిస్ట్రిక్ట్ సంబంధించి పూర్తి సమాచారం నేను ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మీకు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ బేస్ చేసుకొని మీరు ఈ ఇయర్ కట్ ఆఫ్ మీకు ఎంత ఉండొచ్చు అనేది మీ అవగాహనకే వదిలేస్తున్నాను. నేనైతే ఈ వీడియోలో కట్ ఆఫ్ గురించి ఏం చెప్పట్లేదు. అలానే అనంతపురం గురించి చాలామంది ఈవెంట్ సమాచారం నన్ను అడగడం జరుగుతుంది. అనంతపురానికి సంబంధించి ఏ న్యూస్ పేపర్లో కానీ ఎటువంటి ప్రెస్ నోట్ కానీ మనకి రిలీజ్ అవ్వడం జరగట్లేదు. కాబట్టి నేను దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తేలేకపోతున్నాను. కొన్ని రోజుల్లో మనకి ఎలానో అనంతపురంకి సంబంధించి ప్రెస్ నోట్ వస్తుంది కాబట్టి అన్ని డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ఆ సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ప్రస్తుతానికి కడప డిస్ట్రిక్ట్కి సంబంధించిన సమాచారం అయితే ఇది. మిగిలిన డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమాచారం కూడా ఈవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ఈ విధంగానే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ కంటెంట్ చేయడానికి ఎంతో కష్టపడ్డాను కాబట్టి ఒకవేళ మీ కంటెంట్ ఉపయోగకరంగా ఉండి మీకు ఏమైనా కొంత ఇన్ఫర్మేషన్ అయినా మీరు గెయిన్ చేసుకున్నట్టు అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విస్ క్లబ్. అండ్ వీటి యొక్క పీడిఎఫ్స్ అనేవి మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యలేరో వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగింది. దాని నుంచి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, విస్ క్లబ్.